ఈమె ఒక కన్యక. ఈమె పేరు మరియా. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడినది. ఒకరోజు ఈ కన్యక యొద్దకు దేవుని చేత గాబ్రియేలు దూత పంపబడింది. దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏమిటో శుభవచనం! యోసేపు ప్రధానమైన నాకు ఇంకే శుభవచనం ఇది? బాబో, ఏమిటి వెలుగు! నాకు చాలా భయంగా ఉంది. దేవా, నీ దాసురాలు, నీవే నన్ను కాపాడాలి. మరియా, భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందుతుంది. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అంటారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండెను. నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొని గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడంటారు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానిడు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది కళ నిజమా? ఏంటి, నేను కన్యకను కదా? నా గర్భం నుండి శిశువు జన్మించటమా? ఇది ఆ దేవాది దేవుని కార్యమే. దీనిని తప్పకుండా అంగీకరిస్తాను. దేవుని కార్యాలను గ్రహించలేని ఈ లోక దృష్టిలో నేను తప్పు చేసిన దానిలాగా కనిపించవచ్చు. కానీ సర్వమానవాళి రక్షణార్థమై దేవుని సంకల్పానికి లోబడి లోకరక్షకుడును ఈ లోకమునకు అందించటం నాకెంతో భాగ్యం. ఈ కార్యంలో నాకెన్ని అవమానాలు వచ్చినా, చివరికి నా ప్రాణానికి ముప్పు వచ్చినా నేను వెనుదిరగను. నా ప్రాణం ప్రభువుని ఘనపరుచుచున్నది. దేవా, నిన్నే స్తుతిస్తున్నానయ్యా.